ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మరొక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, ప్రతి ఒక్కరి ఇంట్లో రోజు జరుగుతూ ఉండే విశేషమే, కానీ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తూ ఉంటాం మనందరం కూడా. అదే తెలుసుకొని చేశామనుకోండి, ఫలితం మరింతగా ఉంటుంది. ఏంటా అనుకుంటున్నారా? నిత్యం మనం ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ ఉంటాం. ఇంట్లో చేసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, ధూపం ఇచ్చేటప్పుడు గంటను మోగిస్తూ ఉంటాం. అసలు ఈ గంట ఎందుకు మోగించాలి? మోగించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటి? అలాంటివన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. గంటని ఎందుకు మోగించాలి అంటే, ఏదైనా భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యాలు చేసేటప్పుడు మొదటగా గంటను మ్రోగిస్తారు. ఎందుకు అంటే, ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం అంటే, దేవతలకు ఆహ్వానాన్ని పలకడానికి, రాక్షసులని ఆ ప్రదేశం నుంచి పారదోలడానికి, అంటే రాక్షసులని వెళ్ళగొట్టడానికి, దేవతలను ఆహ్వానించడానికి ఈ ఘంటానాదం ఉపయోగపడుతుంది. అందుకనే పెద్ద పెద్ద ఆలయాలు మొదలుకొని ఇంటి గృహార్చన వరకు పూజ చేసేటప్పుడు గంటతో ఆరంభిస్తారు. మనందరం కూడా ఈ విధానాన్ని తెలుసుకుందాం, ఈ విషయాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు పూజను ప్రారంభించే ముందు చక్కగా గంటను కొట్టి పూజను ప్రారంభిద్దాం. ఘంటానాదంతో పూజను ప్రారంభిద్దాం. రాక్షసులని పారద్రోలి దేవతలను మన ఇంటి యందు ఆహ్వానపరుచుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇది ఘంటానాదం యొక్క విశేషం.